హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈ వీడియోలో టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా పక్కా కొలతలతోటి మీకు చెప్తానండి. అంటే ఉప్పులో ఊరేసి పెట్టే పాతకాల పద్ధతి కాకుండా ఈ పద్ధతిలో పెట్టుకోండి. పచ్చడి అనేది బాగుండిద్ది. ఇంకా 2 ముద్దలు తినేవాళ్ళు కూడా 4 ముద్దలు అయితే తింటారండి. ఇట్లా అయితే పెట్టుకోండి. ఇంకా దీనికోసం అయితే నేను 3 కేజీల టమాటాలు అయితే తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా ఇట్లా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకొని మనం ముక్కలు కోసేటప్పుడు ఒకసారి గమనించండి. టమాటాల్లో ఒక్కొక్కసారి పురుగు కూడా వస్తుందండి. అందుకని 4 భాగాలు 5 భాగాలు మీకు నచ్చినంది చిన్న చిన్న ముక్కలు కూడా కోసుకోండి. నేనైతే ఇక్కడ ఒక్కొక్క కాయని 4 భాగాలు, ఒక కాయని 5 భాగాలు చిన్న చిన్న ముక్కలు అలా అయితే కోసానన్నమాట. తొందరగా మగ్గాలి అంటే చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోండి, తొందరగా మగ్గిపోయింది. అసలు ఈ పచ్చళ్ళు వెనకటి కాలంలో ఇప్పుడంటే అందరూ పచ్చళ్ళు తినకూడదు 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 అంటున్నారు, కానీ గ్యాస్ ఫామ్ అవుద్ది అంటే ఇప్పుడు మనం తినే కల్తీ ఫుడ్లు వల్ల అందరికీ గ్యాస్ట్రిక్స్ అది తింటే అరగదు అని అంటూ ఉంటాం కాబట్టి ఎవరు తినట్లేదండి. ఇంకా ఈ పచ్చడి అయితే మనకి ఒక 3 నెలలు 3 నెలలు 4 నెలలు పాడైపోకుండా అలానే ఉండిద్దండి. ఒక టమాటా పచ్చడే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చండి. ఇంకా వెనకటి కాలంలో మన అమ్మమ్మల కాలం నాటిలో వాళ్ళంట ఇలాగా ఇంకా వేసవి వచ్చిద్ది అనంగా ఈ జనవరి ఫిబ్రవరి నెలలో టమాటా పచ్చడి, కారపు పచ్చడి అంటే మిరపకాయలు వస్తాయి కాబట్టి పండు మిరపకాయలు, కార పచ్చడి, గోంగూర, ఉప్పు గోంగూర ఇలాంటి 3-4 రకాలు పెట్టుకొని ఎండాకాలము కూరగాయల రేట్లు పెరుగుతాయి కదండి. అప్పుడు ఈ పచ్చళ్ళు రోజుకొకటి, ఒక్కొక్క రోజు ఉత్తపప్పు వేసి పచ్చడి తాలింపు పెట్టడము, ఒక్కొక్క రోజు పొడి వేసి తాలింపు పెట్టడము అట్లా అయితే చేసుకొని ఎంతో పద్ధతిగా చేసుకున్నారు కాబట్టి అప్పుడు ఆడవాళ్ళు అందుకని వాళ్ళు 10 మందినైనా పిల్లల్ని పెంచగలిగారు. ఆర్థికంగా వాళ్ళని ఎట్లాగా మనం మేనేజ్ చేయాలనేది మన అమ్మమ్మోళ్ళు చదువుకోకపోయినా శుభ్రంగా తెలివితేటలతో సంసారాన్ని ఈడ్చుకొచ్చారండి. ఇంకా ఇప్పటి రోజుల్లో మనం తినే ఆహారం కల్తీ వల్ల అయితే తినకూడదని చెప్తున్నారు కాబట్టి మనం ఇంకా ఎంత రేట్లైనా కూరగాయలు అయితే తెచ్చుకుంటున్నాము, చేసుకుంటున్నాము. వెనకటి రోజుల్లో అయితే కూరగాయలు అనేది తెచ్చుకోరండి. ఎండాకాలంలో కొద్దిగా ఎక్కువ రేట్లు అయితే ఉంటాయి కదా, అందుకని కూరగాయలు అయితే తీసుకురాకుండా ఇలా అయితే పచ్చళ్ళు 4-5 రకాల పచ్చళ్ళు పెట్టుకొని ఆ ఎండాకాలాన్ని మొత్తాన్ని అల్లదీస్తారంట. అంటే ఒక్కొక్క రోజు ఆకుకూరలు అవన్నీ ఉంటాయి కదా, ఆకుకూరలు ఎక్కువ పప్పు వేసుకోవటం, ఆకుకూర పప్పు వేసుకోవటము అలాగా. ఇప్పుడైతే చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మగ్గి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను 3 కేజీల టమాటాలకి చింతపండు అనేది నేను 300 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నానండి. ఇంకొకళ్ళ అంటే మా అత్తయ్య అయితే కేజీన్నరకి 150 గ్రాముల చింతపండు అయితే వేసిద్ది. ఆవిడ లెక్క ప్రకారమే నేను 300 గ్రాముల చింతపండు అయితే వేస్తున్నానండి. ఇంకా దీన్ని కూడా చింతపండులో పిక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి శుభ్రంగా ఏ పొరక ఆ పొరకి తీసేసుకొని ఇట్లాగా మనం కట్టేయంగానే పొయ్యి ఇలా అయితే నానబెడుతున్నానండి. ఇలా ఒక అరగంట లేదంటే ఒక 10-15 నిమిషాల్లో అయినా కానీ చింతపండు అనేది మెత్తబడిద్దండి. ఇంకా గ్రైండర్కి అయితే ఇచ్చేస్తాను. ఇంకా ఇది శుభ్రంగా ఆరిన తర్వాతే కదా గ్రైండర్ వేసేది, అందుకని ఇంకా కట్టేయంగానే చింతపండు పెట్టేసి అది ఆరిన దాకా ఉండిద్ది. ఇంక ఈ లోపు అయితే మనం మెంతులు అయితే వేయించుతున్నానండి. ఈ మెంతులు పచ్చట్లో వేయటం వల్ల మనం తిన్న తర్వాత కూడా వేడి చేయకుండా చలవ చేసిద్దండి. అట్ ది సేమ్ టైం కొద్దిగా జిగట కూడా వస్తుంది పచ్చడి. మెంతులు నేను కొద్దిగా 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇట్లా ఆవాలు కూడా వేసుకొని చిటపటలు ఆడించాలండి. ఆడించిన దాకా వేగనివ్వాలి. చూడండి, ఆవాలు ఎలాగా బాల్స్ లాగా పైకి కిందకైతే చిటపటలాడుతున్నాయో అట్లాగా ఇవి కూడా చిటపటలాడించి తర్వాత మనం ఇవి కూడా గ్రైండర్కి అయితే ఇస్తున్నాను. మామూలుగా మనం రుబ్బేటప్పుడు అయితే ఫస్ట్ నూరి తర్వాత ఇది వేయాలి. ఇప్పుడు ఇది కారం అండి, మొన్ననే కదా కారాన్ని పట్టించింది, అందుకని ఇంకా కారాన్ని అయితే ఇట్లాగైతే ఒక 5 గిద్దలు అయితే కారం అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే వీడియో ఎవరంటే తీసింది మా పాప అండి, 4 ఏళ్ళు చిన్నపిల్ల అయితే తీసింది. ఇంకా తనకి పట్టుకోవడం రాక ఎట్లానో అట్లాగా అది వీడియో అనేది కదులుతూ ఉంది. ఇంకా కారం విషయానికి వస్తే మనము ఉప్పు అయితే ఎంత పోస్తామో కారం కూడా అంతే పోసుకోవాలండి. నేను ఇక్కడ 5 గిద్దల ఉప్పు 5 గిద్దల కారం అయితే వేస్తున్నాను. మీరు ఒక్కొక్కళ్ళు చింతపండు అరకిలో తీసుకొని 6 గిద్దల ఉప్పు 6 గిద్దల కారం కూడా వేస్తారంట. నేనైతే చింతపండు 300 గ్రాములను 5 గిద్దల ఉప్పు 5 గిద్దల కారం అయితే తీసుకున్నాను.
పచ్చడి అయితే ఎక్సలెంట్గా వచ్చింది, బాగుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఇంకా 5 గిద్దలు ఉప్పు అయితే మనం కొలుసుకోవాలి. ఇక్కడ మా చిన్న పాప అయితే నేను తీస్తానని దాన్ని కూడా కొలుస్తుందన్నమాట. అంతే కదండి, పిల్లలకి మా చిన్న పాప అయితే ఒంట్లో బాగోలేదని ఇంట్లో అయినే ఉంచుతున్నానండి. ఒకరోజు జ్వరం వస్తే ఒకరోజు రాకుండా అట్లా ఉంటుంది. చూపించాము, బ్లడ్ టెస్ట్ చేస్తే ఒక 1/2 పాయింట్ టైఫాయిడ్ అని చెప్పారు. దానికి 5 రోజులు మెడిసిన్ వాడమన్నారు, వాడుతున్నానండి. ఇంకా పచ్చట్లోకి 2 గర్భాలు అయితే ఎల్లిపాయలు అయితే 2 పాయలు ఉంటాయి కదా, అవి పొట్టు తీసేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర అయితే వేశానండి. ఇంకా గ్రైండర్కి అయితే పంపించాను. ఇంకా గ్రైండర్ అయితే మా మామయ్య వేయించుకొని వచ్చారు. ఈ గిన్నెలోనే పంపించానండి. ఆరబెట్టిన తర్వాత ఇంకా దేంట్లో అయితే పంపించలేదు, పక్కనేలే, అందుకని పంపించలేదు. ఇంకా డబ్బా అయితే ఇలాంటి డబ్బా, మీ దగ్గర గ్లాస్ సీసాలు ఉన్నా కానీ పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాల్లో అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదండి. మనము స్టీల్ వాటిల్లో పెడితే పచ్చడి అనేది కొరక్కపోయిద్ది, నల్లగా పాడైపోద్దండి. అందుకనే ఇంకా గాజు సీసా అంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి గాజు సీసాలు ఆడట్లేదు. ఇంకా వెనకటి కాలంలో జాడీలు అయితే ఉంటాయి కదా, ఇప్పుడు జాడీలు ఎవరు వాడట్లేదు కదండి. జాడీలు ఉంటే జాడీలో అయినా పెట్టుకోవచ్చు. ఇంకా దాంట్లో మొత్తం తీసేయగా కొద్దిగా తీసేసి తాలింపు పెడుతున్నానండి. ఈ పచ్చడి అప్పటికప్పుడు తిన్నా కానీ సూపర్గా ఉండిద్దండి. దీంట్లోకి ఉత్తపప్పు, పప్పుల పొడి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉండిద్ది. ఇంకా పోపు అయితే పెడుతున్నాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఈ పచ్చళ్ళలోకి కరివేపాకు ఉంటేనే అదొక స్మెల్, అదొక వాసన, ఇంకా చూడంగానే టెంప్ట్ అయిపోతారనమాట. ఒక ముద్ద తినాల్సిన వాళ్ళు 4 ముద్దలు అయితే తింటారు. అలా ఉండిద్దండి చట్నీ అనేది. సూపర్గా వచ్చింది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడే వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా పచ్చడి అట్లాగా పక్కన పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు అయితే పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.